ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న కీలక పరిణామానికి లోక్సభ వేదికైంది. పేపర్ లీకేజీల రక్కసికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ లోక్సభ తోసిపుచ్చింది. అనంతరం మూజువాణి ఓటుతో ఈ చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దేశంలో వరుసగా జరుగుతున్న క్వశ్చన్ పేపర్ లీక్లు, పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. కొత్త చట్టం ప్రకారం పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కు పాల్పడినా అందుకు సహకరించిన ఆయా వ్యవస్థలకు అత్యంత కఠినమైన శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. ఈ కీలక బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం లోక్సభ సమావేశాలు స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. खंड 2 से 5 विधेयकांग बने जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष हुआ। खंड 2 से 5 विधेयकांग बना। प्रश्न ये कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने। मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि లోక్సభలో అమిత్ షాపై రాహుల్ చేసిన ఆరోపణలు మరింత మంటలు రాజేశాయి. విద్యార్థులపై పోలీసుల చర్యలకు హోంమంత్రి అమిత్ షాని అనుమతి ఇచ్చారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా ఖండించింది. తగిన ఆధారాలు లేకుండా కేంద్ర హోంమంత్రిపై ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. वो ऑर्डर का कॉपी आप निकाल के बताइए। आपने कहा होम मिनिस्टर ने ऑर्डर दिया है फायरिंग के लिए, आप वो ऑर्डर का कॉपी निकालिए। आप बताइए किसने आपको बताया, कौन सा ऑर्डर नंबर, किस व्यक्ति को कहा है, कौन सा अधिकारी। आप कॉपी निकाल करके सदन में रखिए। ऐसा नहीं हो सकता है, चर्चा ऐसा नहीं हो सकता है। कुछ भी मन में चाहेगा बोल करके आप भाग जाएंगे हेडलाइन बतौरने के लिए। ऐसा नहीं हो सकता। ये भारत का संसद है, यह जिम्मेदारी के साथ बोलना चाहिए। ऐसा हम बिल्कुल मान्यता नहीं दे सकते हैं। आप नहीं बोलना चाहते तो मत बोलिए, लेकिन गलत बात नहीं बोल सकते। లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడికి బాధ్యతగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధానికి సూచించారు. ప్రతిపక్ష నేతగా దేశానికి సంబంధించిన అన్ని కీలక అంశాలపైన లేవనెత్తడం తన హక్కు అని, విద్యార్థులపై దాడి జరిగిన అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద యువతపై పైలట్ గన్స్ ఉపయోగించడాన్ని ఒక విద్యార్థి కన్ను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. Given an assurance that if I apologize, then I will be allowed to continue to speak. See, the first thing is I will never ever apologize to the BJP, RSS or any other person associated with them. This is something that has to be understood. And second thing is, it is my right as leader of opposition to raise issues that are important for this country. To me, the most important issue today, by far, is the following. This issue, where our students, people who are open-minded, ask questions, were brutalized. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన వాడి వేడి చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు. సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జితేంద్ర సింగ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో జులై 21న రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట ఎందుకు ధర్నా చేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇక సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ చట్టపరమైన అంశాలను మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఘర్షణలు లేదా ఉద్రిక్తతలు జరిగినప్పుడు కాల్పులు జరపాలని ఏ మంత్రి ఆదేశాలు ఇవ్వరని, ఆ నిర్ణయం తీసుకునే అధికారం కేవలం మెజిస్ట్రేట్ కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. हमारे एक माननीय सदस्य कह रहे थे
शुरू में तो ये उस आंदोलन के साथ जुड़ने में गुरेज कर रहे थे। इन्हें लगा कि आम आदमी पार्टी का आंदोलन है, लेकिन जब आंदोलन इन्हें लगा कि उठने लगा तो इन्हें जो माननीय सदस्य कल कह रहे थे, जेन ज़ी की जबान में MIA हो गया। MIA मतलब मिसिंग इन एक्शन, जो हमारे जेन ज़ी की भाषा है। और दूसरा, जैसा कल बताया गया कि फोमो, फियर ऑफ मिसिंग फ्रॉम एक्शन, और इसलिए ये जाकर के वहां बैठे। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపిన సీఎం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రధాని ఆవాస్ యోజన కింద 11,56,000 ఇళ్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ భేటీలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంపై కీలకంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ తో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కర్ణాటక తెలంగాణ అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ చర్చల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు. తుంగభద్ర, కృష్ణా నదీ జలాల వినియోగం, పంపకాలపై చర్చించారు. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై పరస్పర సహకారంతో పరిష్కారం కొనసాగించాలనే దిశగా చర్చలు జరిపారు. అంతర్రాష్ట్ర జలాల అంశాల్లో సమన్వయం పెంచేందుకు చర్చలపై దృష్టి సారించారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టమైన వైఖరిని వివరించారు. నదీ జలాల అంశంలో 2 రాష్ట్రాల మధ్య సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కి ఇచ్చిన మాట ప్రకారమే 3.5 ఏళ్లుగా మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. తనకు ఓ పొలిటికల్ డిజైన్ ఉందని, కుటుంబం కంటే పబ్లిక్ రాజకీయాలే ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఆలోచన నవంబర్లో చెప్తానని స్పష్టం చేశారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తి తాను కాదని హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. 4 ఏళ్ల కిందట జూలై 30 తారీఖు లోపల నా మనసులో ఉన్నది మాట్లాడతా అనే మాట చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే నాకు కొంత ఏదైనా చెప్తే మాట్లాడే అలవాటు కూడా ఉంది నాకు. ఇక అందరికి కూడా తెలుసు, ఏదైనా ఉంటే లోపల పెట్టుకోడు, ఓపెన్గా మాట్లాడుతాడు అని ఉంది అన్నది నిజమే. జూలై 30 లోపల రాజకీయపరమైన కొన్ని మనసులో ఉన్న మాటలు జూలై 30 లోపల మాట్లాడతా అనే మాట చెప్పింది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గత 3.5 సంవత్సరాల క్రితము 3.5 years అయింది. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 3.5 అంటే అదంతా కలుపుకొని మనకు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇది ఒక 2.5 years, తర్వాత ఒక 1 year. ఈ 3.5 సంవత్సరాల కంటే ముందు ఏదన్నా పార్టీలో లోపాలున్నా, లేకపోతే పార్టీలో కార్యకర్తల వ్యవహారం ఉన్నా, పార్టీలో నాయకుల వ్యవహారం ఉన్నా, నేను బయట మాట్లాడినప్పుడు మాకున్న కాంగ్రెస్ స్వేచ్ఛా స్వతంత్రంలో బయట మాట్లాడినప్పుడు కలిసిన వాళ్ళకు సంబంధించి ఎవరన్నా నాకేమన్నా మైండ్లోకి వస్తే కొన్ని విషయాలు ఇంటర్నల్గా చెప్తా, బయట కూడా చెప్తా. ఇంటర్నల్గా చెప్పినా ఇంటర్నల్గా ఇన్నోళ్ళు కూడా బయట చెప్తారు, మీడియాకి చెప్తారు, అది బయటకు వచ్చేస్తుంది. 1-2 సందర్భాల్లో నేను 3-4 సందర్భాల్లో ఏది మా పిఎస్సి కమిటీ మీటింగ్లో చెప్పినవి కూడా బయటకు వచ్చినాయి. నేను చెప్పకపోయినా ఆ లోపల ఎవరో ఒకరు చెప్తారు. అది దాన్ని ఆపలేం, చేయలేము. కిన్నెరసానిని దేశంలోనే ప్రముఖ టూరిజం హబ్ గా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసానిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరైన కూనంనేని వర్షాల వల్ల కిన్నెరసాని పరిసరాల్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆయన అన్నారు. కిన్నెరసానిని మరింత పెద్ద టూరిజం సెంటర్ గా తీర్చిదిద్దేందుకు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన సఫారీ వంటి సదుపాయాలతో కిన్నెరసాని రూపురేఖలు మారుతున్నాయని అన్నారు.
ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తానని, కిన్నెరసానిని దేశంలోనే అత్యంత అందమైన టూరిజం హబ్ గా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్వం రోజుల్లో కూడా ఆ టైగర్స్ they used to move very freely. So whenever if we heard that a tiger is moving, nobody will dare to enter into the forest. అట్లా అన్ని మనకు చాలా ఉపయోగం. అటన్నిటికంటే మించి నేనేమంటానంటే పౌరుషం ఉంది కదా, వాట్ ఎవర్ పీస్ అండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద టైగర్. So it was proved as the supreme of all the animals, particularly other tigers. That's నిజామాబాద్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఈ సందర్భంగా రైల్వేకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరగా పరిపాలన, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగంగా చేయాలని సూచించారు. అలాగే నవీపేట రైల్వే క్రాసింగ్ దగ్గర ఆర్ఓబీ మంజూరు చేయాలని, డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రమాదాలు తగ్గి ప్రయాణ భద్రత పెరుగుతుందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. బ్యాక్ టు న్యూస్. వ్యవస్థల నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని, కానీ వ్యవస్థల్ని నాశనం చేయాలనే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేత పనిచేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ సెక్రటేరియట్లో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సిదియ అప్పలరాజును పరామర్శించేందుకు రేపు జగన్ జైలుకు వెళ్తున్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారాయన. వ్యవస్థల నిర్మాణం చేసే వాళ్లు చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటారని అన్నారు. గొడ్డెల పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదంటూ విమర్శించారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారం చేసి ఇంకొకరి జీవితాల్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. కారు చక్రాల కింద వ్యక్తి నరికిపోతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్దామనే మానవత్వం కూడా గొడ్డెల పార్టీ అధినేతకు లేదని మండిపడ్డారు సీఎం. నేరాల నియంత్రణకు 2014 నుంచి 19 మధ్య 15,000 సీసీ కెమెరాలు రాష్ట్రమంతటా ఏర్పాటు చేశామని, 2019 నుంచి 24 మధ్య మెయింటెనెన్స్ లేక వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నింటినీ పునరుద్ధరించడంతో నేరస్తులను సాక్ష్యాలతో సహా పట్టుకోగలుగుతున్నామని సీఎం చంద్రబాబు నేతలతో చెప్పారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే హత్యగా చిత్రీకరించి రాజకీయ బురద చల్లారని చూశారన్నారు. కానీ సీసీటీవీ ఆధారాలన్నింటినీ బయటపెట్టేసరికి తోకముడిచారని ఆరోపించారు. నేర ప్రవృత్తి కలిగిన వారు తాము నేరం చేసి ఎదుటివారిపై రుద్దాలని చూస్తారని, అలాంటి వారంతా గొడ్డలి పార్టీలోనే ఉన్నారని అన్నారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని నేరస్తుల్ని పరామర్శించడమే పనిగా గొడ్డలి పార్టీ పెట్టుకుంటుందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం చంద్రబాబు. మన్యం జిల్లా గుజ్జిమి గ్రామంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఏనుగులను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పంట నష్టాన్ని కలిగిస్తూ సంచరిస్తున్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని ఆమె చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటారని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, చాలా విధాలుగా మనం నష్టపోయిన తర్వాత మనం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించుకోవడం, మన పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీసుకురావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళిన పవన్ అన్న గారికి ఒకటే అడిగేవాళ్ళు, అన్న ఏనుగులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాకు ఏదో ఒకటి.
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. అనుకున్న సమయం కంటే ముందుగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్, పారిశుద్ధ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు 1వ తేదీ గౌరవులైన భారత ప్రధాని మోడీ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయబడుతుందో దానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ కు మాజీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి ధర్మాన కృష్ణారావు అన్నారు. ఈ ఎయిర్పోర్ట్ 2026లో అందుబాటులోకి వస్తుందని అప్పట్లోనే జగన్ చెప్పారని గుర్తు చేశారు. భూసేకరణ, ఎన్ఓసీ అనుమతులు జగన్ హయాంలోనే వచ్చాయన్నారు. టెక్నికల్ అనుమతులు వచ్చిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. అయితే ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి భూమి సేకరించడం, అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు? ఎంత ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. 1200 కోట్లు పేమెంట్ చేసింది. అది 2023 మే 3వ తారీఖు ముందునే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నేను చేస్తానని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ముగిసింది. శ్రీకాకుళంలోని భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన్ను రూరల్ పోలీస్ స్టేషన్లో 4 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. భూ వివాదంతో పాటు పలు అంశాలపై తమ్మినేని సీతారాంను పోలీసులు విచారించారు. భూ లావాదేవీలు, నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంపై ఆరా తీశారు. తమ్మినేని సీతారాం స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. భూ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, అందుకే కేసు గురించి ఏమీ మాట్లాడలేనని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ వివాదంలో తాము కూడా బాధితులమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక గుడ్డలి పార్టీ విషం చిమ్ముతోందని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి, నకిలీ మద్యానికి బానిసలు చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సుభాష్. ఈ రాష్ట్రంలో నిజం నిలకడగా వెళ్తుంటే అబద్ధం పరిగెడుతూ వెళ్తా ఉంది. అయినప్పటికీ అంతిమంగా గెలిచేది ఎప్పుడు కూడా నిజమే. నిలకడగా వెళ్ళినా విజయం పొందేది నిజమే. కాబట్టి ఈ రోజు ఆ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల్ని ఏదో రకంగా విషం జమ్మాలనే ప్రయత్నం చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, గొడ్ల పార్టీ. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి వెళ్లిపోయినప్పటికీ గొడ్ల పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తుల రోజుకి 18 గంటలు పనిచేస్తూ మరి ఈ రోజు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతపై అక్రమ కేసులు పెడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. అన్యాయంగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై కేసు బనాయించారని మండిపడ్డారు. చంద్రబాబు ఎవరినైనా కలవచ్చు కానీ మిగతా సామాజిక వర్గాల వారు కలిసి ఉండకూడదా అంటూ అంబటి ప్రశ్నించారు. ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఏదో మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయడం లేదు. అడిగారు, అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు కౌరవుల సభలో ద్రౌపది చీరలాకి భర్త ధర్మరాజును అవమానించారని, గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అసెంబ్లీలో వైసీపీ నేతలు తనను అవమానించారని గుర్తు చేశారు. స్త్రీ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. నాడు ద్రౌపదికి కృష్ణుడే దిగివచ్చి సాయం చేశాడని, అలాగే తమకు ప్రజలే దేవుళ్లుగా మారి అండగా నిలిచారని భావోద్వేగానికి గురయ్యారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిత్వంపై దాడులు తగవని హెచ్చరించారు. ఒక మహిళను అవమానించడం సంస్కారం కాదన్న భువనేశ్వరి, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 15 రోజుల పరిధిలో 2 సార్లు మావోయిస్టుల పేరుతో బ్యానర్లు, పోస్టర్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ రమేష్ వెల్లడించారు. తోటి మహిళా ట్రైనీ అధికారినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉదయ్ కృష్ణారెడ్డిని భారీ భద్రత నడుమ చెంచల్గూడ జైలుకు తరలించారు. తోటి అధికారినే వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారిని జైలు పాలు కావడం ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. వన్డే బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారెల్ ను వెనక్కి నెట్టి శుభ్మన్ గిల్ నెంబర్ 1 స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి మిచెల్ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చారు. అదేవిధంగా T20I బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. T20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 7 స్థానాలు మెరుగుపరుచుకొని 24వ ర్యాంకుకు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో రవి బిష్లోయ్ 41వ స్థానంలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుస వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంప్ హౌస్ మోటార్లను అధికారులు ప్రారంభించారు. ఎల్లంపల్లికి వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో మిడ్ బారేరుకి నీటిని ఎత్తిపోసి ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్లలో మోటార్లను ఆన్ చేసి పంపుల ద్వారా దాదాపు 9,000 క్యూసెక్ల నీటిని మిడ్మానేరు వైపు తరలిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా పరిధిలో సాగు, తాగునీటి కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. మరోవైపు గాయత్రి పంప్ హౌస్ వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తున్న సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నీటికి పూజలు చేశారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు అతి భారీ వర్షణ సూచన చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి అన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తుండగా ఇవాళ రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ లోనూ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో దశలవారీగా లాకౌట్ చేయాలని ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో పెరిగిన డిమాండ్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల కొత్త ఇన్వెస్ట్మెంట్లతో స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 888 పాయింట్ల లాభపడి 77,654 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 264 పాయింట్ల ఎగబాకి 24,250 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95 రూపాయల 64 పైసల దగ్గర ఉంది.